వాక్య కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ఈ సమయంలో ఈ దిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ దిన వాక్య భాగము లేక వాక్య భాగము చాలా ప్రాముఖ్యం. కీర్తన గ్రంథము చివరి వాక్యం. అందరము లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ 6 వచనాల్ని ధ్యానం చేసి ఇది ఆరాధన క్రమంలోకి ముందుకు వెళ్తాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ వృక్షాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వర మండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తపంతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. పంది వాద్యములతోనూ పిల్లల రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని క్రిష్ చదివి వినిపిస్తారు. తెలుగుని ఆదరించినట్లు నేను మీకు ఆదరించి యెషయా 46:13. రారా తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దాము రారా. రారా తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దాము రారా. పోరా అన్నయ్య పోరా, పోగో ఛానల్ చూడాలి పోరా. పోరా అన్నయ్య పోరా, పోగో ఛానల్ చూడాలి పోరా. వద్దు పోగో ఛానల్, కార్టూన్ ఛానల్. వద్దు పోగో ఛానల్, కార్టూన్ ఛానల్. ఏసయ్య పాటలు పాడుకుందాం, బైబిల్లోని వాక్యాలు నేర్చుకుందాం. ఏసయ్య పాటలు పాడుకుందాం, బైబిల్లోని వాక్యాలు నేర్చుకుందాం. తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దాము రారా. పోరా అన్నయ్య పోరా,